సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దిలీపుడు రఘువంశానికి చెందిన రాజు, నీతిపరుడు, ధర్మపరుడు. ఈయన అంశుమంతుడి కుమారుడు. దిలీపుడి భార్య సుదక్షిణాదేవి. రూపంలోనూ గుణంలోనూ ఆమెను మించిన వారు లేరు. ఈమె ఒక గొప్ప పతివ్రత. వీరి రాజ్యమంతా ఎంతో సంతోషంతో ఆనందంగా ఉంది. దిలీపుడి పరిపాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. కానీ దిలీపుడికి సంతానం లేదనే విషయం బాగా కృంగదీసింది. ఒకనాడు దిలీపుడు సుదక్షిణతో ఇలా అన్నాడు: ఓ సుదక్షిణ, మన రాజ్యం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ మనకు సంతానం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కొరకై మనము మన రాజగురువు అయిన వశిష్ఠ మహాముని దగ్గరకు వెళదాము. ఆయన మనకు దారి చూపుతాడేమో అని అనగా, అందుకు సుదక్షిణాదేవి ఒప్పుకొని సరే అని అన్నది. అలా వారిద్దరూ కలిసి రాజ్యానికి కొద్దిపాటి దూరంలో ఉన్న వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు వశిష్ఠుడు వారిని సాదరంగా ఆహ్వానించి, నాయన, ఎలా ఉన్నావు? రాజ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు అడిగాడు. దిలీపుడు వాటికి సమాధానం చెప్పి, ఓ మహాముని, మీ ఆశీస్సుల వల్ల రాజ్యం సంతోషంగా ఉంది. కానీ మాకు సంతానం లేదన్న విషయం మమ్మల్ని బాగా కృంగదీస్తోంది. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. వశిష్ఠ మహాముని ధ్యానంలోకి వెళ్ళి అంతయు తెలుసుకొని ఇలా అన్నాడు: చాలా కాలం క్రితం నీవు నీ భార్యతో కలిసి దేవేంద్రుడి వద్దకు వెళ్ళావు. నీ పర్యటన పూర్తి అయ్యాక అక్కడి స్వర్గలోకాన ఉన్న గంగా నదీ తీరం వద్దకు వెళ్ళి అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నావు. అక్కడే ఉన్నట్టి కామధేనువు అయిన సురభిని నీవు గమనించలేదు. ఆ గోవు నీవు నీ భార్యతో కలిసి పూజ చేస్తావని భావించింది. కానీ నీవు దానిని పట్టించుకోలేదు. అప్పుడు ఆ గోవు మిక్కిలి కోపించి, ఓ రాజా, నీవు నన్ను నిర్లక్ష్యం చేసినట్టి కారణంగా నీవు సంతానహీనుడవు అగు అని శపించి, నీవు ఎప్పుడైతే నా సంతానానికి సేవ చేస్తావో అప్పుడు నీకు మరలా సంతానమును పొందెదవు అని అన్నది. కానీ ఆ గంగానది ప్రవాహపు సవ్వడిలో నీకు అది వినిపించలేదు అని అక్కడ జరిగిన విషయాన్ని గురువైన వశిష్ఠుల వారు తన యొక్క దివ్య దృష్టి చేత దిలీపునికి వివరించాడు. ఓ మహాముని, అది నేను తెలియక చేసినట్టి తప్పు. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి అని అడుగగా, అట్లయినా ఆ సురభి సంతానానికి నీవు నీ భార్యయును భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ సురభికి నందిని అనే గోవు జన్మించింది. దాని మెప్పును నీవు పొందగలిగితే నీకు సంతానము కలుగుతుంది అని అన్నాడు. సుదక్షిణాదేవి, ఆ గోవుకు పూజలు చెయ్యాలి. నీవు దానిని అడవిలో రక్షిస్తూ సేవ చేయాలి అని చెప్పగా, ఆ దిలీపుడు సరేనని నందిని దేనువుకు సేవలను చేయుటకు సిద్ధపడ్డాడు. అలా నందిని దేనువును భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు సేవలను చేయసాగారు. ఒకనాడు నందిని దేనువును తీసుకొని దిలీపుడు అడవులకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రాంతం అత్యంత మనోహరంగా రమణీయంగా ఉంది. ఒక్క క్షణం దిలీపుడు గోవును నిర్లక్ష్యం చేశాడు. అంతే, ఆ నందిని దేనువు కనిపించకుండా పోయింది. అంత ఆ నందిని దేనువు అంబా అంబా అంటూ అరిచింది. దిలీపుడు వెంటనే ఆ శబ్దం వినిపిస్తున్న చోటికి వెళ్ళాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఒక సింహం నందిని దేనువును చంపబోతూ కనిపించింది. ఆ సింహాన్ని సంహరించుటకు దిలీపుడు బాణం తీయబోయాడు. అంతే, ఒక విగ్రహంలా నిలబడిపోయాడు. అప్పుడు ఆ సింహం నవ్వుతూ, ఓ రాజా, నీవు నన్ను ఏమీ చేయలేవు. నేను నిన్ను కదలకుండా చేశాను. అయినా ఈ ప్రాంతానికి, ఇక్కడున్న ఈ చెట్లకు నేను కాపలా కాస్తున్నాను.
నన్ను ఇక్కడ పరమశివుడు నియమించాడు. శివుడి సతి అయిన పార్వతీదేవి ఎంతో ప్రేమగా ఈ చెట్లను తానే స్వయంగా నీరు పోసి పెంచినది. ఒక రోజున ఒక ఏనుగుల గుంపు ఇక్కడకు వచ్చి తమ యొక్క శరీర దురదను పోగొట్టుకొనుటకు ఇక్కడ ఉన్నట్టి చెట్లకు తమ వీపును ఆనించి రుద్దడంతో ఈ చెట్లకున్న బెరడు ఊడిపోయేసరికి పార్వతీదేవి చాలా బాధపడింది. అది చూసిన పరమశివుడు నన్ను కాపలాగా ఉంచి ఇక్కడికి వచ్చే జంతువులను ఆహారంగా స్వీకరించమని చెప్పాడు. కావున నేను ఇక్కడికి వచ్చిన ఈ నందిని ధేనువును చంపి నాకు ఆహారంగా తీసుకుంటాను అని అన్నది. అప్పుడు దిలీపుడు, ఈ నందిని ధేనువు మా రాజ్యగురువైన వశిష్ఠుల వారి ధేనువు, దీనిని చంపొద్దు. నీవు దీనిని చంపితే నేను మా గురువు గారికి ముఖం ఎలా చూపించుకోగలను అనగా, ఓ రాజా, నీవు ఏమీ కంగారు పడనవసరం లేదు. మీ గురువు గారికి ఎన్నో కానుకలు వరాలు ఇచ్చి ఆయన కోపాన్ని పోగొట్టవచ్చులే అని అన్నది. మా గురువుగారి కోపాన్ని పోగొట్టవచ్చు, కానీ నేను ఒక పవిత్రమైన కామధేనువును రక్షించలేకపోయితేనని జీవితాంతం బాధపడవలసి వస్తుంది అని అన్నాడు. అప్పుడు సింహం నా యొక్క గుహకు ఈ ధేనువు వచ్చినది. నేను దీనిని చంపి తినకపోతే నా ఆకలి తీరదు అని అనగా, అప్పుడు దిలీపుడు, నీవు నన్ను కావాలంటే చంపు, ఈ ధేనువును మాత్రం వదిలివేయుము అని అన్నాడు. అప్పుడు సింహం, అది ఎలా కుదురుతుంది? నీవు రాజువి, నీ మీద ఆధారపడి ప్రజలు ఉన్నారు. నేను నిన్ను చంపి తిననచో నీ రాజ్యములోని ప్రజలు అనాథలైపోతారు, పైగా నీ వంశం నశిస్తుంది అని అన్నది. అంత దిలీపుడు, లేదు, ఈ ధేనువును నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను. మా గురువుగారి ధేనువు ఇది. నీవు ఈ ధేనువుని తాకుటకు వీలు లేదు. నీవు నన్ను ఆహారంగా స్వీకరించుము అని అన్నాడు. ఆ సింహము దగ్గర మోకరిల్లి తలను దించుకున్నాడు దిలీపుడు. అప్పుడు, నాయన, పైకి లేవుము అని ఒక తీయనైన కంఠస్వరం వినపడింది. దిలీపుడు పైకి లేవగా ఎదురుగా నందిని ధేనువు నిలిచి ఉన్నది. నాయన, ఆశ్చర్యపడకు, నేను నిన్ను పరీక్షించుటకు ఇలా చేశాను అని అన్నది. వశిష్ఠ మహాముని తపోమహిమ ఎల్లప్పుడూ నన్ను రక్షిస్తూ ఉంటుంది. నీ యొక్క భక్తికి, నీ నిజాయితీకి నేను మెచ్చితిని. నీకు ఏం వరము కావాలనో కోరుకో అని నందిని ధేనువు పలుకగా, అప్పుడు దిలీపుడు, తల్లి, నాకు ఉత్తముడు గొప్పవాడైనట్టు కుమారుణ్ణి ప్రసాదించుము అని పలుకగా, నందిని ధేనువు తదాస్తు అని పలికినది. ఆ తరువాత దిలీపుడు, సుదక్షిణాదేవి తిరిగి తమ రాజ్యానికి వచ్చారు. వీరికి కలిగిన సంతానమే భగీరథుడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.